గుంటూరు నగరం నేడు ఒక అద్భుతమైన విన్యాసానికి వేదికగా నిలిచింది. ప్రజ్ఞ కాన్వెంట్ అండ్ స్మార్ట్ స్కూల్ 33వ వార్షికోత్సవం ప్రజ్ఞోత్సవ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. వేడుకల్లో భాగంగా విద్యార్థులు 2 చేతులతో ఒకేసారి రాసే అద్భుతమైన అంబిడెక్స్ట్రస్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డును సృష్టించేందుకు సిద్ధమయ్యారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్రావు గారు గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబిడెక్స్ట్రస్ 1-2-3 ఫీట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకే సమయంలో 2 చేతులతో రాస్తూ ఏకాగ్రత మరియు మేధోశక్తికి నిదర్శనంగా విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రపంచ రికార్డు దిశగా విద్యార్థుల అడుగులు. స్థానిక ప్రజ్ఞ కాన్వెంట్ మరియు స్మార్ట్ స్కూల్ తన 33వ వార్షిక వేడుకలను ప్రజ్ఞోత్సవ్ 2026 పేరుతో అత్యంత వైభవంగా నిర్వహించింది. శుక్రవారం ఉదయం గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ వేడుకకు ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, నిజా ప్రెసిడెంట్ డాక్టర్ కుల్భూషణ్ శర్మ, శ్రీరామ సైనిక్ స్కూల్ చైర్మన్ కొలసాని తులసి విష్ణుప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గుడ్ మార్నింగ్. ग्रीड गुड मॉर्निंग, ग्रीड ईसा नमस्कार. तो आज प्रज्ञा स्कूल के चकरनाग नायडू जी, माला नायडू जी और हमारे साथ गिनीज बुक के रिकॉर्ड होल्डर्स, स्कूल के एजुकेटर्स, स्कूल के बहुत ही प्यारे प्यारे बच्चों, आज आपके बीच में आना एक बहुत ही सुखद अनुभव है. सेकंड टाइम कोविड से जस्ट एक दिन पहले भी आपके बीच में हम थे और एक बहुत खुशी की बात है कि इतने अच्छे स्कूल जो चकरनाग नायडू जी और उनके रहते हैं, आपके यहाँ कुछ बच्चे ऐसे भी हैं जो 2 हाथ से लिखते हैं. क्यों नायडू सर? यस, 140 मेंबर्स. और मैं आपको एक बात कहना चाहता हूँ, आज आपके बीच में गिनीज बुक रिकॉर्ड होल्डर हैं और आने वाले समय में आप बच्चों का भी गिनीज बुक में रिकॉर्ड होगा. ये आपको मैं एक बात बता के जाना चाहता हूँ नायडू सर. और जल्दी हम एक ऐसा प्रोग्राम नायडू सर को बताने वाले हैं जिससे आने वाले समय में आप बच्चों का भी गिनीज बुक में नाम होगा. ये मैं आपको बता के जाना चाह रहा हूँ. और आज आपके द्वारा जो प्रस्तुत कार्यक्रम है उसका सब लाभ लेंगे, आनंद उठाएंगे और एंजॉय करेंगे. तो नायडू सर आगे बढ़ते. थैंक यू. तो इस फंक्शन को स्टार्ट करते हैं. थैंक यू. थैंक यू. ఓకే, మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో గిన్నీస్ బుక్ హోల్డర్స్గా చేసే బాధ్యత సార్ తీసుకుంటారని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పిల్లలందరూ కూడా సార్ చీఫ్ గెస్ట్ గారు మనకు స్టార్ట్ చేయమని చెప్పారు. దయచేసి మీరందరూ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ వారి సారథ్యంలో నడుస్తున్న ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో తల్లిదండ్రులకు ఒక సంతోషకరమైన విద్యార్థుల విషయంలో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా వారి సారథ్యంలో విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తించబడాలనే ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యత భావనతోని చక్కటి ఒక కుటుంబ సభ్యత్వాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. మరి నాయుడు కోటేశ్వర్ గారికి మరియు నాయుడు చక్రవర్తి గారిని ఈ యొక్క అవార్డుని మన ఎంఎస్ఎంఈ వారి తరఫు నుంచి ఇది రిసీవ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గారు మీ అందరి సమక్షంలో ఈ అవార్డు అందుకుంటున్నారు. ఈ అవార్డు మీది, మనది, మనందరిది. జోర్సే తాలియా గట్టిగా. మీ అందరి ఓకే, గట్టిగా చప్పట్లు.
ఇది ప్రజ్ఞ పాఠవాలతో ఎన్నెన్నో ఈ పురస్కారాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1, 2, 3 challenge, 1 student, 2 hands, 3 languages. This is to certify that Pragna Convent and Smart School in collaboration with Make My Babies Genius and Bhaskar Raju Educational Hospital and Research Center, Guntur, Andhra Pradesh, India has set up a tremendous record by successfully organizing the event 1, 2, 3 challenge. In this remarkable event, more than 100 students participated in an extraordinary performance demonstrating 1 student, 2 hands, 3 languages. The students showcased their ambidextrous abilities by writing simultaneously with both hands in 3 languages, Telugu, Hindi and English. The event was conducted on this day, 6th March 2026 at Venkateshwara Vijnana Mandir, Raja Gori Tota. Thank you very much. And this outstanding achievement has been officially recognized and entered into the International Wonder Book of Records. Thank you very much. आप ज्वाइन करो, थोड़ा हाथ बटाओ. మీరు ఇది పట్టుకోండి సార్, అది సార్ ఇవ్వండి, ఇది ఇక్కడ ఇవ్వండి. ఇట్లా పట్టుకోండి. ముందుగా భాస్కర్ రాజు గారికి ఒక్కసారి ఓ వేసుకోండి. ఓ భాస్కర్ రాజు గారికి. సంగం భాస్కర్ రాజు గారు ఇంత మంచి రైటింగ్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో అత్యద్భుతంగా మిమ్మల్ని తీర్చిదిద్దిన భాస్కర్ రాజు గారు, తర్వాత వీరిద్దరు అన్నదమ్ములు, నిజంగా మీకు ఎంతో ఒక అత్యద్భుత ప్రణాళికని ఏర్పాటు చేసి మీకందరికీ ఇచ్చేశారు. సో వీరు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకున్నారు, ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. గారిని సన్మానిద్దామా వద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్. నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్ కింద వారికి లాంగ్వేజ్ సైంటిస్ట్ కింద ఈ యొక్క సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు, ఫౌండర్ ఆఫ్ మేక్ మై బేబీ జీనియస్ అండ్ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. లాస్ట్ చదివేస్తాను సార్. To become a linguistic, one typical requires a degree in humanities or science, social science, followed by higher studies in linguistics, along with strong analytical skills and interest in languages. In addition to these scholar achievements, Sangaraju Bhaskar Raju is the pioneer of the one and only ambidextrous training program in the world. This groundbreaking training empowers students to write with both hands simultaneously in multiple languages, unlocking extraordinary cognitive abilities and redefining the boundaries of human potential. Please congratulate Bhaskar Raju for giving this. సంగరాజు భాస్కర్ రాజు గారు దాదాపు 21 రోజులుగా మా ప్రజ్ఞా విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో మరి వారి ఆధ్వర్యంలో అశ్విని గారు సారథ్యంలో అద్భుతంగా రాయించడం జరిగింది. సో వారికి మీ కరతాళధ్వనులతో ఒకసారి గట్టిగా చప్పట్లు భాస్కర్ రాజు గారికి. టైమ్ ఈజ్ ఎవర్స్. అరుపులు, విజిల్స్, కేకలు మీ ఇష్టం, ఇవాళ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అశ్విని, సో ఈ పేరులో ఉంది పవర్. దాదాపు 21 భాషల్లో అరబిక్,
అలాగే ఇంగ్లీష్ 19 భాషలు 10 వరల్డ్ రికార్డులు సాధించారు ఈ అశ్విని గారు. ఎన్నో అవార్డు ముందుకు నడిపించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తండ్రికి తగ్గ తనయురాలనిపించుకుంది. సో వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. This is dedicated to you, all my children. ఇది మీకు, You are my heartbeats. మీ అందరిది. You fulfilled the challenge. It is yours. All the dignitaries are requested to please. ఎక్కడ మీ చప్పట్లు, విజిల్స్, మీ కరతాళ ధ్వనులతో విజ్ఞాన మందిరం వేదిక మారుమోగాలి. సార్ ఒక్క నిమిషం, అన్ని అవార్డ్స్ గారిని సన్మానిద్దామా వద్దా? థ్యాంక్ యూ వెరీ మచ్. నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్ కింద వారికి లాంగ్వేజ్ సైంటిస్ట్ కింద ఈ యొక్క సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు, ఫౌండర్ ఆఫ్ మేక్ మై బేబీ జీనియస్ అండ్ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. లాస్ట్ చదివేస్తాను సార్. To become a linguistic, one typical requires a degree in humanities or science, social science, followed by higher studies in linguistics, along with strong analytical skills and interest in languages. In addition to these scholar achievements, Sangaraju Bhaskar Raju is the pioneer of the one and only ambidextrous training program in the world. This groundbreaking training empowers students to write with both hands simultaneously in multiple languages, unlocking extraordinary cognitive abilities and redefining the boundaries of human potential. Please congratulate Bhaskar Raju for giving this. సంగరాజు భాస్కర్ రాజు గారు దాదాపు 21 రోజులుగా మా ప్రజ్ఞా విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో మరి వారి ఆధ్వర్యంలో అశ్విని గారు సారథ్యంలో అద్భుతంగా రాయించడం జరిగింది. సో వారికి మీ కరతాళ ధ్వనులతో ఒకసారి గట్టిగా చప్పట్లు భాస్కర్ రాజు గారికి. టైమ్ ఈజ్ యువర్స్. అరుపులు, విజిల్స్, కేకలు మీ ఇష్టం. ఇవాళ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అశ్విని, సో ఈ పేరులో ఉంది పవర్. దాదాపు 21 భాషల్లో, అరబిక్, అలాగే ఇంగ్లీష్ 19 భాషలు 10 వరల్డ్ రికార్డులు సాధించారు ఈ అశ్విని గారు. ఎన్నో అవార్డు ముందుకు నడిపించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తండ్రికి తగ్గ తనయురాలనిపించుకుంది. సో వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. This is dedicated to you, all my children. ఇది మీకు, You are my heartbeats. మీ అందరిది. You fulfilled the challenge. It is yours. All the dignitaries are requested to please. విత్ చింటు సార్ పర్మిషన్ ఇవాళ అంత ప్రోగ్రాం తెలుగులోనే జరిగిద్ది, ఇంగ్లీష్లో కాదు. ఇక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ముందుగా ఈ కార్యక్రమానికి మా ఆత్మీయులు, మా గురుతుల్యులు శ్రీ తమ్మిశెట్టి శివశంకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరు ఎంఎస్ఎంఈ చైర్మన్, అదేవిధంగా మనందరికీ చాలా ఇష్టమైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రికి వర్యులకు చాలా దగ్గర వ్యక్తి, ఆయన మనసులో ఉండే వ్యక్తి. ఎవరు మన ముఖ్యమంత్రి గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆశీర్వదించినట్టుగా మేము భావిస్తుంటాము. వారిని చూసినప్పుడు కూడా మాకు, మీ అందరికీ పవన్ కళ్యాణ్ చూస్తే ఎంత ఆనందం కలిగిద్దో, మాకు సార్ని చూస్తే అంత ఆనందం కలిగిద్ది.
ఒక గొప్ప అంబేద్కరిస్ట్ సారు, కాన్సీరామ్ లాంటి గొప్ప వ్యక్తులతో, మాయావతి లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వారు. ఈ సభలో మన యాన్యువల్ డేలో మంచి ఆఫీసర్గా ఉన్నప్పుడు పాల్గొన్నారు, ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత పాల్గొంటున్నారు. 2 సార్లు పాల్గొనడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలను పరిచయం చేసినటువంటి కారణభక్తులు శ్రీ కులభూషణ్ శర్మ గారు. మరి మీ అందరికీ గుర్తు ఉండి ఉంటుంది, 2000 సంవత్సరం మార్చి 14వ తారీఖున వీరి చేతుల మీదకే మనం కరోనాకు ముందు యాన్యువల్ డే చేశాము. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఇక సుభిక్షంగా మన పిల్లలు, మన విద్యార్థులు అందరూ బాగుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా వీరు ప్రైవేటు మేనేజ్మెంట్ స్కూల్స్కి ఎనలేనటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. బడ్జెట్ స్కూల్స్కి ముఖ్యంగా వారు అండదండలుగా ఉంటారు. ఇటువంటి మహా వ్యక్తి మరి ఢిల్లీ నుంచి మన కోసం వచ్చినందుకు ఎంతో ఆనందంగా, హృదయపూర్వకంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాము. మేడం గారు ఎక్కడికి రారు బయటికి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ పూర్ణిమ శర్మ గారు చింటూ సార్ లాగా ఎప్పుడు కూడా స్కూల్లోనే అంటిపెట్టుకుని ఉంటారు. మొదటిసారి యాన్యువల్ డేకి, మన యాన్యువల్ డేకి వచ్చారు, రెండోసారి కూడా మన యాన్యువల్ డేకే వచ్చారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మరి మాకు ఫాదర్లీ ఫిగర్, మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఒక గొప్ప విద్యా సంస్థ 76 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి విద్యా సంస్థకు శ్రీ రామ సైనిక్ పాఠశాలకు ఆయన చైర్మన్గా ఉన్నారు. శ్రీ కొలసాని తులసి విష్ణుప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పంజాబ్ రూరల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ శ్రీ దేవేంద్ర సింగ్ అరోరా గారికి మొదటిసారి ఆంధ్రాకి ఆహ్వానం పలుకుతున్నాం. కోస్తా తీరానికి వైజాగ్ వచ్చారు, ఇప్పుడు గుంటూరు కోస్తాకి వచ్చారు. వారికి సాదరంగా ఆహ్వానం కలుగుతాం. చండీగఢ్ నుంచి వీరు విచ్చేశారు. వీరు ఒక అద్భుతమైన పాఠశాల నడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారి పాఠశాల చూసి చాలా నేర్చుకున్నాము. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ముఖేష్ జైన్, ప్యాటర్న్ మెంబర్ శ్రీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. యాక్చువల్గా ముఖేష్ జైన్ నేను క్లాస్మేట్స్ని, వాడప్పుడు ఫ్రంట్ బెంచీలో కూర్చునేవాడు, నేను బాగా చదివాను కదా బ్యాక్ బెంచీలో కూర్చునేవాడిని. ఇవాళ ఆయన బ్యాక్ బెంచీలో కూర్చున్నాడు, నేను ఫ్రంట్ బెంచీలో కూర్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పివి అట్లాగా సార్ బాగా చదువుతాడు. ముఖేష్ జైన్ బాగా చదువుతాడు, వ్యాపార రంగంలో దిగేవాడు. నేను సామాన్యమైన విద్యార్థిని, అసాధారణ పాఠశాల నడుపుతున్నాను. అదేవిధంగా పివి రంగనాయకులు గారు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రామోజీ రామోజీ డిక్షనరీస్లో వారు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా థామస్ జైన్, నీసా కోఆర్డినేటర్, వారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇక వీరందరితో పాటు ముఖ్యులు ఈనాటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి సంగరాజు భాస్కర్ రాజు గారిని, అదేవిధంగా అశ్విని పాపను మరి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్కి ఇచ్చినటువంటి మేడం గారికి, సార్లు అందరికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. మరి స్కూల్ రిపోర్ట్ని చదవలసిందిగా శ్రీ కోటేశ్వరరావు గారిని చెప్తున్నాము. విద్యా గర్వం అంటే గర్వాలు అనేక రకాలైన గర్వాలు ఉంటాయి, కానీ నా జీవితంలో విద్యా గర్వం కలిగినటువంటి ఒక వ్యక్తి కోటేశ్వరరావు గారు. ఆ గర్వాన్ని ఇంకొంచెం రెట్టింపజేశారు. ఎవరు? యాంబిడెస్టస్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, వారికి సహకరించినటువంటి టీచర్సు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి భాస్కర్ రాజు గారు, మరి వారి అశ్విని, అదేవిధంగా వండర్ కిడ్స్ అనేటువంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి రాము నాయుడు గారు, అదేవిధంగా ఇందాక మరి చూసారు రోబోటిక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. అంటే మనం బాగా తెలుసుకోవాల్సింది, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా సంకల్పం. ఇందాక నేను నా స్నేహితుడైనటువంటి ముఖేష్ జైన్ చూపిస్తూ చెప్పాను, నేను సాధారణమైన విద్యార్థిని. నేను సాధారణ విద్యార్థిని కాబట్టి ఆ సాధారణమైన విద్యార్థికి ఉండేటువంటి కష్టం నాకు తెలుసు. ఎలా చదువుకునే దాంట్లో మనం ఎదుర్కొనేటువంటి బాధలు, హడ్డిల్స్ నాకు బాగా తెలుసు. అసాధారణంగా కష్టపడే మా అన్నయ్య ఉన్నారు,
అంటే ఒక అపూర్వమైన కలయిక మాది. ఎందుకంటే మరి నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఉంటున్నప్పటికీ నా క్లాస్మేట్స్ అందరూ నన్ను ప్రోత్సహించి నన్ను 10th క్లాస్లో మంచి మార్క్స్ తీసుకొచ్చి అలా తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే 93వ సంవత్సరం నేను 9th క్లాస్ చదువుతున్నా. ఈ ప్రజ్ఞా ట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్రదరు, మా బావగారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరరావు గారు అందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఎక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆయన అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా అంటే పట్టుదల, దీక్ష, సంకల్పం ఈ 3 ఉంటే సాధారణమైన విద్యార్థిని కూడా అసాధారణ స్థితికి తీసుకురావటం అనేదానికి కుదిరిద్ది అనేటువంటి నిదర్శనమే మన ప్రజ్ఞా స్కూల్. ఇంకా మీరు తల్లిదండ్రులు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం మరవలేనిది. కేవలం 23 రోజుల్లో 3 భాషలు విద్యార్థులు రాపియగలుగుతున్నామంటే దానికి మేము ఎంత కృషి చేసినప్పటికి కూడా రాజు సార్ ఎంత మనకి హెల్ప్ చేసినప్పటికి కూడా మీరు ఆ ఇంట్లో కల్పించినటువంటి వాతావరణం, మీరు ఆ బిడ్డలను చూసుకున్నటువంటి ప్రేమాభిమానాలు, ఇంట్లో మీరు ఇచ్చినటువంటి అపూర్వమైన ప్రేమే వాళ్ళని నిలబెట్టగలిగింది. కాబట్టి మా అందరి తరపున విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి ట్రైనర్స్ అందరి తరపు నుంచి, మా తరపు ప్రజ్ఞా స్కూల్ తరపు నుంచి తల్లిదండ్రులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మ అందరూ. ఎందుకంటే ఒక విద్యార్థి పైకి రావాలంటే కేవలం ఉపాధ్యాయుడు మాత్రం ఏమీ చేయలేడు. ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు కలిస్తేనే సాధారణ విద్యార్థి అసాధారణ స్థితికి తీసుకెళ్తారు అని నమ్మిన వ్యక్తి. అదేవిధంగా సాధారణమైన కుటుంబాల్లో చదువు అనే వెలుగు ద్వారానే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తిని. ఇవన్నీ కూడా నాకు కళలు సాకారం అవుతుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు మాకు వెన్నంటి ప్రోత్సహిస్తూ చక్ర ఈ ప్రోగ్రాం ఉంది, ఇది తీసుకో, ఈ ప్రోగ్రాం ఉంది, ఇది చేయి, మీ ఇద్దరు చేయగలరని చెప్పి వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి, మేమెంతో ముద్దుగా డాడీ అని పిలుచుకున్నటువంటి శ్రీ కొలసాని తులసి విష్ణుప్రసాద్ గారిని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యం అయితే దర్శకులు భాస్కర్ రాజు గారు, అశ్విని గారు, మరి అట్లాగే రాము నాయుడు గారు మరో కార్యక్రమానికి. ఈరోజు మనం చూసినటువంటి బాగా గుర్తుండిపోయే ఆ 2 చేతులతో 3 భాషల్లో రాయటం ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన ప్రక్రియ. దానివలన ఇందాక మీకు కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, ఎడమ చేతిని కూడా ఉపయోగిస్తే బ్రెయిన్కి రైట్ సైడ్ ఉన్న యాక్టివేట్ అవుతుంది అని చెప్పారు. ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యం మిత్రులకు, మన వాళ్ళందరికీ కూడా మిత్రులకు, అలాగే ఉపాధ్యాయులకు, చాలా శ్రద్ధగా పాల్గొన్నటువంటి విద్యార్థులకు మీ అందరికీ కూడా నా అభినందనలు. నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు ఏం చెప్తానంటే, పిల్లలకు మార్కులు కావాలని కోరుకోకూడదు, మార్పులు రావాలని కోరుకోవాలి. ఆ మార్పులు మంచి మార్పులు అయి ఉండాలి. మార్పులు అంటే ప్రవర్తనలో మారాలి, హ్యాండ్ రైటింగ్లో మారాలి, మరి కాంప్రహెన్షన్లో రావాలి, అర్థం చేసుకోవడంలో రావాలి. వీటన్నిటిలో మార్పులు వస్తే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. పిల్లల్ని తరచూ మార్కులు అడిగి వాళ్ళని వేధించబాకండి. ఎందుకంటే వాడిలో మార్పులు వచ్చినాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు మరిన్ని సంవత్సరాలు, మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తూ నిష్క్రమిస్తున్నాను. థ్యాంక్ యూ. Right. So today you are having your 33rd annual celebration. I think you all are quite keen to see the performance of the students, and the very, very congratulations to all the teachers, parents and students who are getting the Wonder Kids Awards, writing from the left and the right, both hands, in the 3 national languages. So congratulations to all of you, and again my all the best wishes for all of you. Thank you very much. అంటే మన మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్లో మనం పనులు చేయటానికి ఎంత స్థలం కేటాయించబడిందో దాన్ని బట్టే ఆయా అవయవాల్లో అంత నైపుణ్యం వస్తుంది.
మనం చేతివేళ్ళని కుడివైపు చేతివేళ్ళని ఉపయోగించినట్టుగా ఎడమవైపు చేతివేళ్ళని ఉపయోగించలేము. అదేవిధంగా మన చేతివేళ్ళని ఉపయోగించినట్టుగా కాలివేళ్ళని ఉపయోగించలేము. ఎందుకంటే మెదడులో ఎక్కువ స్థలం కేటాయించింది పెదవులకి, కళ్ళకి, నాలుకకి, చేతివేళ్ళకి, దీనికే. అదేవిధంగా ఈ కుడి చేయి ఎడమ మెదడుకి, కుడి మెదడులో ఎడమ భాగానికి మనకు సంబంధాలు ఉన్నాయి. అంటే నాడులు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి వెళ్తాయి. దాన్నే ఇప్సిలాటరల్, ఐసోలాటరల్ అని మెడికల్ టెర్మినాలజీలో అంటారు. ఇప్సిలాటరల్ నర్వ్స్ అన్నీ ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్తూ ఉంటాయి. కవిత్వం చదివినప్పుడు కుడి మెదడు పనిచేస్తుంది, ఏదైనా గద్యం చదివితే ఎడమ మెదడు పనిచేస్తుంది. ఈ విషయాలు వైద్యులకు తెలుసు. కానీ పనులు చేయడంలో రెండు చేతులతోనూ సమానంగా పనులు చేయటం అనేది కుడి మెదడును కూడా ఈ మోటార్ యాక్టివిటీస్లో యాక్టివేట్ చేయటం, దీనివల్ల కొత్త సర్క్యూట్స్ ఏర్పడటం, మెదడుకు అనుకోని సామర్థ్యాలు అబ్బడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. నేను వైద్యుడిగా మెదడులో జరిగే పరిణామాలు తెలుసు. శరీరంలో వైద్యశాస్త్రంలో ఒక విషయం చెప్తారు, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అని. ఏ అవయవాన్ని అయితే మనం వాడమో దాన్ని పోగొట్టుకుంటాం, ఏ అవయవాన్ని బాగా వాడతామో అది సామర్థ్యాల్లో పెరుగుతుంది. మెదడులో కూడా అంతే. వయసు పెరిగే కొద్దీ లివర్లో కానీ లేదా కిడ్నీస్లో కానీ లంగ్స్లో గుండెలో కానీ ఆ కణజాలం నశించవచ్చు, కానీ మెదడులో మాత్రం ఆ పని జరగదు. మెదడులో మన కొత్త నైపుణ్యాలు నేర్చుకునే కొద్దీ కొత్త కణజాలం పుడుతూ ఉంటుంది, కొత్త సర్క్యూట్స్ పుడుతూ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలుగా ఈ వయసులోనే మీరు రెండు చేతులతో రాయడం అలవాటు చేసుకున్నారంటే మీ మెదడుకు భవిష్యత్తులో చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉందనేది నాకు నిఖార్సుగా తెలుసు. ఇది ఈ మొత్తం ఉద్యమాన్ని, ఈ సామర్థ్యాలను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ యాజమాన్యం, ముఖ్యంగా ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యం కానీ, భాస్కర్ రాజు గారు కానీ, వాళ్ళ అమ్మాయి అశ్విని గారు కానీ, వీళ్ళంతా నిజానికి ధన్యులు. వాళ్ళు చాలా గొప్ప సేవ చేస్తున్నారని అనుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొన్నందుకు ఆహ్వానించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. కృతజ్ఞతలు. ఉన్నటువంటి ప్రేమతో మరి మా అందరి యొక్క సాన్నిధ్యం కోసం ఎన్నో ఉన్నత పదవులను త్యజించి ఈ నీసా కోసం వర్క్ చేస్తున్నారు. వారిని చెన్నై నుంచి చెన్నై బేస్డ్ అయినా వారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. ఈ సాక్రిఫైస్ సో మెనీ జాబ్స్ ఫర్ నీసా. ఆయన లీడర్గా ఉన్నారు. ఇటువంటి 1,00,000 స్కూల్స్ లీడర్ శ్రీ కులభూషణ్ శర్మ గారు మన లక్ష్య సాధన ఇక్కడ దాకా రప్పించింది. వారికి సాధారణంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. हमारे स्कूल लीडर्स, गिनीज बुक रिकॉर्ड होल्डर्स, प्रज्ञा स्कूल के टीचर्स, बहुत ही रिस्पॉन्सिबल और ऑनरेबल पेरेंट्स और बहुत ही लवली और बहुत वंडरफुल प्यारे प्यारे बच्चों, आज 33rd ईयर्स में जिस प्रकार का आपने परफॉर्मेंस इस स्कूल ने दिखाया है और जो हमारे देश का एनईपी का एक सपना है, सपना हमेशा राष्ट्र में देखा जाता है और राष्ट्र को प्रगतिशील और एक विश्व गुरु की जो कल्पना यहाँ की जा रही है, आप बच्चों के माध्यम से सबसे बड़ी जो उपस्थिति मैं MSME चेयरमैन और नायडू ब्रदर्स को बताना चाहता हूँ कि जिस प्रकार एनईपी में 3 लैंग्वेज फार्मूला की चर्चा की गई और आपने जिस प्रकार 3 लैंग्वेजेस को मोतियों में पिरोकर, मोतियों की तरह पिरोकर सबके सामने रखा, इससे एक संदेश बहुत स्पष्ट ही पूरी कंट्री को जा रहा है कि आने वाला वक्त किसका है? सब कहें कि हमारा है। आने वाला वक्त किसका है बच्चों? किसका है आने वाला वक्त? आपका है, बच्चों का है, भारत का है, इंडिया का है। और वो सब आपने यहाँ पर करके दिखाया है प्रज्ञा स्कूल में। इस सारी टीम की इस मेहनत से तो मैं बहुत ही बधाई देना चाहता हूँ नायडू फैमिली को, नायडू परिवार, उसमें सभी टीचर्स को, पेरेंट्स को, जिन्होंने इस पेरेंट्स ने भी स्कूल पे ट्रस्ट किया। और मैं आपको कहता हूँ और ट्रस्ट कीजिए, ट्रस्ट करते रहिए। आपके बच्चों को बेहतर बनाने में ये स्कूल कोई कोर कसर नहीं छोड़ रहा। और आज तो 1-2 गिनीज रिकॉर्ड होल्डर यहाँ बैठे हैं,
मैं आपको बड़े निश्चित मतलब के वादे के साथ कह सकता हूं कि आप में से बहुत सारे बच्चे गिनीज के रिकॉर्ड तोड़ेंगे और गिनीज में इंडिया ही इंडिया नज़र आएगा और परगना ही परगना नज़र आएगा। इसी विश्वास के साथ पेरेंट्स जो है इस स्कूल पे विश्वास करते रहें और स्कूल इसी प्रकार अपने बच्चों को प्रगति देता रहेगा। नायडू सर, आपको बहुत बहुत बधाई कि जिस तरह की आपने यहाँ पर बच्चों की परफॉर्मेंस दिखाई, इससे बिल्कुल ये वंडरफुल बात है। आपने भारत की कल्पना यहाँ पर दिखा दी कि जो हमारे राष्ट्र में कल्पना की जा रही है उसको सार्थक करने में आपका एक बहुत बड़ा रोल साबित होने जा रहा है। और आपने देखा कि पंजाब के राष्ट्रपति गवर्नर ने भी आपको जो है सम्मानित किया और पूरे देश में नायडू ब्रदर्स का नाम इतनी तेज़ी से फैल रहा है कि आने वाले समय में हो सकता है प्रधानमंत्री जी भी आपकी प्रशंसा करें जिस प्रकार से आप कार्य कर रहे हैं। तो आपकी सारी इस टीम को बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं। जय हिंद, जय भारत, वंदे मातरम, जय हिंद, सरस्वती माता की जय। इकट्ठे भी लिख रहे हैं, यानी पहले कहते थे कि एक हाथ से, आज तो दो हाथ से लिख भी रहे हैं या पढ़ रहे हैं। जो देश की कमी थी, आज ये बात आ रही थी कि लोग लिखना भूल गए, लोग पढ़ना भूल गए। यहाँ तो एक हाथ क्या दो दो हाथों से लिख रहे हैं। तो जो मैंने कहा है वो समय दूर नहीं है और नायडू सर आपका नाम इतिहास में लिखा जाएगा। और हमारे साथ वंडर किड्स के माला नायडू जी भी बैठे हैं, तो ये भास्कर राजू भी बैठे हैं। तो मुझे लगता है आप इतिहास लिखने में सब जो है, हम तो साक्षी होंगे, वी विल बी द विटनेस, पर इतिहास आप लोग रचेंगे। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారు మనల్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళేటువంటి బాధ్యత కూడా తీసుకుంటా అన్నారు. చాలా అద్భుతమైన వ్యక్తి. భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులతో మన కోసం మాట్లాడగలడు, అవసరమైతే పోట్లాడగలిగే వ్యక్తి कुलभूषण शर्मा गारू. मैं बोल रहा हूँ, आप बात कर किसी से, किसी के भी स्कूल के लिए आप बात कर सकते हैं, लड़ाई भी कर सकते हैं. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈనాటి ముఖ్య అతిథి, మరి యాదృచ్ఛంగా ఒకరోజు భార్గవ్, మా తమ్ముడైన భార్గవ్ పరిచయం చేశాడు. సార్ వచ్చారు, శివశంకర్ గారు, మీ వ్యూస్ ఆయన వ్యూస్ చాలా దగ్గరగా ఉంటాయి, మీరు ఒక్కసారి కలవండి అని చెప్పి దల్వాయి భార్గవ్ అని మా బ్రదర్ పరిచయం చేశాడు. సార్ని వెళ్ళి ఒకసారి ఆఫీసులో కలిశాను. కలిసిన తర్వాత ఒక సంస్థను మేము నెలకొల్పాం. ఆ సంస్థలో పనిచేసినట్టు వారు ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ గురువు, మా అందరికీ గురువు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు. మరి వారి గురించి నేను చెప్తే చాలా తక్కువగా ఉంటుంది, వారు మాట్లాడితేనే నేను ఏదైనా చెప్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి సార్ని మాట్లాడుతుందిగా, ప్రశంసించిందిగా, బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు, మిత్రులు, ప్రజ్ఞ కాన్వెంట్ అండ్ స్మార్ట్ స్కూల్ అధిపతి అయినటువంటి నాయుడు చక్రనాథ్ గారు, నాయుడు కోటేశ్వరరావు గారు, అలాగే ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి డాక్టర్ కులభూషణ్ శర్మ గారు, శ్రీమతి పూర్ణిమ శర్మ గారు, ముఖేష్ జైన్ గారు, కొలసాని తులసి విష్ణుప్రసాద్ గారు, దేవేందర్ సింగ్ అరోరా గారు, పివి రంగనాయకులు గారు, ఎస్ఆర్ థామస్ ఆంటోనీ గారు, ఇతర ముఖ్యులు, మై డియర్ ఫ్రెండ్స్, చాలా సంతోషం. ఒక ఎడ్యుకేషనల్ సంస్థ ఏదైతే ఉందో 33 సంవత్సరాల ప్రయాణం అన్నది చిన్న విషయం కాదు. 33 సంవత్సరాలు అంటే చక్రనాథ్ గారికి నాకు ఈయన ఎందుకు పిలిచారు, వీళ్ళ అనుబంధం ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. మా ఇద్దరికి ఒక సారూప్యత ఉంది. 1993లో నేను శ్రీకాకుళంలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని పెట్టాను. ఎడ్యుకేషన్ మీద నాకు విపరీతమైనటువంటి మమకారం ఉండింది.
ప్యారలల్గా సిద్ధార్థ స్టడీ సర్కిల్ అని పెట్టా. స్టడీ సర్కిల్లోంచి 200 మంది ఆఫీసర్స్ని ప్రొడ్యూస్ చేశాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోచింగ్ ఇస్తూ. ఇక్కడ గుంటూరులో బైరశెట్టి మల్లికార్జునరావు ఉన్నాడు, నాకు మిత్రుడు. ఆయన గుంటూరులో స్టడీ సర్కిల్ రన్ చేస్తుండేవాడు. కాకపోతే నేను సామాజిక స్పృహ బాధ్యతతో నడిపించేవాడిని. ఇది పూర్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఫ్రీ కోచింగ్గా నడిపే వ్యక్తిని. సో అందుకు నా కళ తరువాత ఏమైంది అని అంటే, ఎప్పుడైతే నేను గ్రూప్ 1 సర్వీసెస్లో టాపర్గా వచ్చానో, ఉద్యోగరీత్యా నేను ఇందులోకి రావడం జరిగింది. నా కళ నెరవేరలేదు. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టి సమాజానికి సేవ చేయాలి, భావి భారత పౌరుల్ని అందించాలి ఈ భారతమాతకి అన్నటువంటి నా ఆలోచన అక్కడ అమలు జరగల. ఇంకా స్కూల్ ఉంది, ఎందుకంటే నా శిష్యులకే అప్పచెప్పేశాను, మీరు రన్ చేయండి జాగ్రత్తగా విలువలతో అని. ఆ అభిమానం నాకు ఈ ప్రజ్ఞ స్కూల్ మీద ఉంది. ఒక 12 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఈ స్కూల్కి నేను ఒక ఆఫీసర్గా వచ్చాను. ఇది 2వసారి. ఆ రోజు డిప్యూటీ కమిషనర్ క్యాడర్లో వచ్చాను. ఈరోజు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్గా వచ్చాను ఈ స్కూల్ వార్షికోత్సవానికి. చాలా గర్విస్తున్నాను, వాళ్ళని అభినందిస్తున్నాను. మేనేజ్మెంట్కి కానీ టీచర్స్కి కానీ అందరినీ కూడా 33 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే మీ ప్రయాణానికి, మీ పడ్డ శ్రమకి, ఎందుకంటే 33 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మీకు నేను అప్పుడప్పుడు అంటుండేవాడిని, గుంటూరు అంటే మిర్చి వ్యాపారాలు ఉండేవి, అప్పట్లో నా చిన్నప్పుడు టొబాకో వ్యాపారాలు బోల్డ్ ఉండేవి. ఆ వ్యాపారాలు దిగితే బహుశా ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా కొన్ని వేల కోట్లు గడించేవారేమో. కానీ అంతకు మించిన సంపదని, గౌరవాన్ని, సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించినందుకు మనసారా అభినందిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏ స్కిల్ అయితే, దిస్ ఈజ్ అంబిడెక్స్టర్ స్కిల్ డిస్ప్లే అంటే 2 చేతులతోనూ కూడా మన నైపుణ్యాన్ని ప్రదర్శించే ఒక కళని 23 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు అని అంటే ఈ స్కూల్ తాలూకా ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి యొక్క మెదడు 2 వైపులు కూడా యాక్టివేట్ చేసి అతని నైపుణ్యత కానీ స్కిల్ని కానీ విద్యార్థిని పెంచడం అన్నది చాలా అద్భుతమైన విషయము. అలాగే ఈరోజు వాళ్ళకి లభించినటువంటి అవార్డుల సంబంధంగా నేను వాళ్ళని మనసారా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు చేయాలని చెప్పేసి వారిని కోరుతూ ఉన్నా. తర్వాత మీ అందరికీ తెలుసు, మై డియర్ చిల్డ్రన్, నేను మీతో ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అన్నది మన జీవితానికి ఒక గమ్యము, ఒక మార్గాన్ని చూపించే ఒక సాధనం. చరిత్రలో జరిగిన 2 ఇన్సిడెంట్లు మీకు నేను చెప్తాను. విద్య ఎంత గొప్పది, విద్యార్థిగా విద్యని మీరు ఎంత అవలంబిస్తే మీ జీవితంలో అంత ఉన్నత స్థానానికి వెళ్తారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక సంఘటనలో ఒక రాయి మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అతని దగ్గరికి ఒక దళితులు ఒక 9 మంది ఆ త్రోవలో పోతూ వచ్చి, పూలే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అడిగితే, నేను అందరిలాంటి మనిషినే కదా, నన్ను ఈ పెళ్ళిలోకి నా మిత్రుడు పిలిస్తే అగ్రవర్ణ వాళ్ళ వారు నన్ను, నువ్వెవడవరా ఈ పెళ్ళిళ్ళకి రావడానికి అని చెప్పేసి నన్ను తరిమేశారు, బయటికి తోసేశారు అని చెప్పి రాయి మీద కూర్చొని ఏడుస్తున్నాడు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బిఏ చదివాడు అప్పుడు ఆ 8 మంది దళితులు యూనిఫామ్ ఏంటో తెలుసా? నోటికి కుండ. ఎందుకంటే
వాళ్ళ భూమి మీద పడితే మలినమైపోద్దని ఆలోచనతో ఉన్నటువంటి సమాజం. అలాగే వెనక్కి తాటి కమ్మలు, వాళ్ళు నడిస్తే అపవిత్రమవుతుంది నేల అని చెప్పి తుడవడానికి. అప్పుడు పూలే గారు ఆలోచించారు ఏమిటి అనంటే, నేను చిన్న అవమానానికే ఏడుస్తున్నాను, వీళ్ళు జీవితంలో ఒక మనుషుల్లా కూడా బతకటం లేదు, కానీ వీళ్ళకి ఏమిటి సంతోషంగా ఎలాగ ఉండగలుగుతున్నారు, అవమానం తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి ఆయనకి అర్థమైంది విద్య లేకపోవడం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు అని చెప్పి ఆ రోజు నుంచి దళిత బహుజనుల కోసం, విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ శ్రీమతి సావిత్రిబాయి ఫూలే వీళ్ళు ఎంతో పాటుపడిన ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే విద్య ఎంత గొప్పది, ఆ విద్య కానీ లేకపోయినట్లయితే, ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దౌలతాబాద్ ఫోర్ట్ని విజిట్ చేయడానికి 1929లో వెళ్ళేటప్పుడు, అప్పటికైనా భారత్ లా చదివారు, లండన్ నుంచి రిటైర్ అయ్యారు. వెళ్ళేటప్పుడు దాహం వేస్తుందని అక్కడ మంచినీళ్ళు తాగితే వాళ్ళందరూ పరిగెత్తి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ, అరే అరే भंगी कैसे पानी पी रहा, आप पीने का नहीं है, आप तो भंगी पीपुल है, इसको अपवित्र कर दिया అని చెప్పి అంటే ఆ ముస్లిమ్స్కి అంబేద్కర్ గారు ఒకటే క్వశ్చన్ చేశారు, నేను మా హిందూ మతంలో నేను అన్టచబుల్ని, కానీ మీ ముస్లిం మతంలో అది ఉందా, ముస్లిం మతంలో అన్టచబిలిటీ ఉందా నాకు చెప్పండి, చెబితే మీ అందరికీ నేను క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతాను అని అంటే వాళ్ళు నిశ్శబ్దం వహించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విద్య ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది, సమస్యల నుంచి ఏ రకంగా ఎదుర్కోవాలో నేర్పుతుంది, అలాగే జీవితంలో ఏ మార్గంలో పయనించాలో నేర్పుతుంది. ఇవన్నీ కూడా మనకి విద్య వల్లే సాధ్యమవుతుందన్న విషయం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాలి. మీరందరూ చూసే ఉంటారు, వీడియోలు చూసే ఉంటారు, ఒక కోతి కింద నుంచి పులి కానీ సింహం కానీ వెంటాడితే దాన్ని ఆడిస్తుంటుంది చెట్టు కొమ్మల మీద నుంచి ఇటు అటు. చూసారా? సే ఎస్ ఆర్ నో? సింహం గొప్ప జంతువు, కోతి కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ దాని ఆనందంగా సింహాన్ని ఆట పట్టేస్తుంటుంది. దేని మీద నమ్మకంతో? తన స్వశక్తి మీద, తన రెక్కల కష్టం మీద అది నమ్ముతుంది తప్ప ఇంకా కొమ్మ మీద చెట్టు గురించి ఆలోచన చేయదు. అలాగే పక్షి, ఒక పక్షి ఉందనుకోండి, అది ఎంత చిన్న కొమ్మ మీదైనా వాళ్తుంది, దానికి కొమ్మ ఇరిగిపోతే నేనేమైపోతానన్న భయము ఉండదు. విద్యార్థులారా అర్థమైందా? దేనికి భయం ఉండదు అని అంటే తన రెక్కల కష్టం మీద పూర్తి విశ్వాసం, నమ్మకము ఆ పక్షికి ఉంటుంది. అలాగే విద్యార్థులందరూ కూడా మీ తెలివితేటల మీద, మీరు సముపార్జించిన విద్య మీద, జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, విద్య మనకి రెక్కల్ని ఇస్తుంది, ఆ రెక్కల ద్వారా మనము హాయిగా విహరించవచ్చు ఈ ప్రపంచంలో అని చెప్పి ఏబీజే అబ్దుల్ కలాం గారు ఆ రోజు చెప్పారంటే అది కారణం. అలాగే మనం ఓకే 30 చదువుతాం, మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ర్యాంకులు రాని వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ మన గమ్యం ఇది ఒకటే కాదు. సమాజంలో మన పాత్ర ఏమిటి, మనం ఎలా ఉండాలి, మనం ఏం సాధించాలి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో స్టీఫెన్ కోఫీ అంటాడు, బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్. అంటే నువ్వు ఏ గమ్యానికి చేరుకోబోతున్నావో అది దృష్టిలో పెట్టుకొని ముందుగా మీ సాధనాన్ని ప్రారంభించాలి అని అంటాడు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్
ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. ప్రతి ఒక్కడు కూడా తన గమ్యానికి తానే నిర్దేశకుడు. ఇవన్నీ కూడా పిల్లల్లో కల్టివేట్ అవ్వాలి. జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడే శర్మ గారు చెప్పారు, సార్ స్కూల్స్ ఆల్సో దే హ్యావ్ టు బ్రాట్ ఇన్ టు ది MSME. ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ సజెషన్ వాట్ యు మేడ్ శర్మాజీ. ఎందుకంటే ఇది కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఫ్యూచర్ అసెట్స్ ఆఫ్ ది హిందుస్థాన్. సో ఇది ఖచ్చితంగా ఇది ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఒక స్కూల్స్లో వాతావరణంలో మనం మంచి సుహృద్భావ వాతావరణం అన్నది చాలా ముఖ్యం. మీరు చాలా అదృష్టవంతులు, ప్రజ్ఞ స్కూల్లో చదువుతున్నారు. నేను అతి సామాన్యమైనటువంటి స్కూల్స్లో చదివేవాడిని. ఒక రకంలో మన వాడుక భాషలో చెప్పాలంటే దుంపల బడిలో చదువుకున్న వ్యక్తిని నేను. అంటే కింద ఇసుక ఉంటుంది, కూర్చొని చదువుకునే ఒక కుగ్రామంలో చదువుకున్నవాడిని. కానీ నాకు జీవితం మీద గమ్యం, లక్ష్యం ఫిక్స్ చేసుకొని అదే మార్గంలో ఎక్కడా కూడా అలుపెరగకుండా డీవియేట్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఈ విద్య ఈరోజు ఎలా అవుతుంది అని అంటే మనం గమనిస్తున్నాం విద్యార్థులారా, సెల్ ఫోన్ చూడొద్దని అమ్మ కోప్పడింది అని అంటే ఆ పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడని మనకి పేపర్లో కనిపిస్తుంది. అలాగే మోటార్ సైకిల్ కొని ఇవ్వలేదని చెప్పి పేరెంట్స్ మీద అడిగి అనేక అగాత్యాలు చేసుకుంది కనిపిస్తుంది. అలాగే ఈరోజు జంజీ ఈ విద్యార్థి లోకంలో చాలా డ్రగ్స్ ఎంటర్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు ఎంటర్ అవుతున్నాయి అని అంటే ఆ స్కూల్లో మనమంతా కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం, కంపారిజన్ ప్రాబ్లం ఇవన్నీ పక్కన పెట్టి మనం విద్య నేర్చుకుంటుంది మన జీవితంలో ఎలాగ జీవించాలి. ఎడ్యుకేషన్ షుడ్ లెర్న్ హౌ టు లివ్ ఇన్ ద లైఫ్, హౌ టు హెల్ప్ ద పీపుల్, హౌ టు గెట్ ద కాన్ఫిడెన్స్, హౌ టు ఇంక్రీజ్ అవర్ విల్ పవర్. This is very, very important aspect of the education and learning in the schools. అలాగే పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, పేరెంట్స్కి జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన థాట్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఏమిటి అని అంటే, మొక్కకి ఏది కావాలంటే అది మీరు ఇవ్వండి, దానికి రక్షణ కోసం కంచె ఇవ్వండి, అవసరమైనప్పుడు నీళ్ళు ఇవ్వండి. మొక్క ఎదుగుదలని మీరు ఏ రకంగా అయితే ప్రభావితం చేయలేరో ఆ మొక్కలే ఈ పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని మొక్కల్లా చూసుకోవాలని చెప్తాడు జిడ్డి కృష్ణమూర్తి గారు, ద గ్రేట్ ఫిలాసఫర్. అంతేగాని చాలామంది పేరెంట్స్కి ఒక నానుడి ఉంటుంది, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పిల్లల్ని చదవమని చెప్తారు. దయచేసి పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా నేను ఇచ్చే ఒక అతి ముఖ్యమైనటువంటి సలహా, పిల్లల్లో ఉన్న ఆలోచనని మీరు గమనించండి. మీ ఉపాధ్యాయులు గమనిస్తారు పాఠశాలలో, మీరు కూడా గమనించండి. మీకు ద బెస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ ఎవరంటే నేనే. మా నాన్నగారు నన్ను ఎప్పుడూ టీచర్ ఉద్యోగం చేయాలి, ఊర్లోనే ఉండాలి, కానీ వేరే ఉద్యోగం చేయడానికి వీలు లేదని నా వెంట పడ్డాడు ఆయన. నేను అప్పుడు నా ఉద్దేశం ఏమిటి అంటే సివిల్ సర్వీసెస్ IAS కావాలని ఉండింది, కానీ నేను ఆయన్ని ఎదిరించలేను. బికాజ్ హీ ఈజ్ అ ఫాదర్, హీ హాజ్ గివెన్ బర్త్ టు మీ, హీ ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ మై లైఫ్. అందుకు నేను అతని నుంచి మంచిగా పక్కకు తప్పుకొని నా గమ్యాన్ని నేను చేరుకున్నాను. రాష్ట్రంలో 7th ర్యాంక్ వచ్చి గ్రూప్ 1 సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను. కాబట్టి నేను పేరెంట్స్కి నేను చెప్తాను, పిల్లలు ఏది ఇష్టమైతే అది చేయించండి. నా పిల్లల్ని నేను అలాగే పెంచాను. వాళ్ళకి మీరు ఏం కావాలంటే అది జరగండి, మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ నేను క్రియేట్ చేస్తాను. యాజ్ ఎ కేర్ టేకర్లా నా కాన్సెప్ట్తో ఉండాలి. అలాగే పేరెంట్స్కి ఇంకొక సలహా కూడా నేను ఈ సందర్భంగా ఇవ్వదలుచుకుంటున్నాను. డోంట్ కంపేర్ విత్ అదర్ స్టూడెంట్స్. కంపారిజన్ ఈజ్ ద వరస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది హ్యూమన్ ప్రోగ్రెస్. వాట్ ద జిడ్డు కృష్ణమూర్తి గారు సెడ్. పక్కవాడితో కంపేర్ చేసి మీ పిల్లల్ని హర్ట్ చేయకండి. ఎందుకు అంటే
ఆ రోజుల్లో ఎంబీబీఎస్ నాతో పాటు అందరూ మెడిసిన్ ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యారు, నేను ఒక్కడిని తప్ప. ఆ రోజు గుంటూరులో సివి ధన్ కళాశాల ఉండేది. దానికి నేను మెడిసిన్ కోచింగ్కి వస్తానంటే మా నాన్నగారు పంపించలా. నువ్వేమంటారా డాక్టర్ని అవుతానంటావు, నీకు మ్యాషన్ అవ్వాలని చెప్పారు కదా అని. ఆ రోజు చాలామంది చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ మెడిసిన్ అయ్యారు కదా, నువ్వు అవ్వలేకపోయావు అని అంటే బాధగా ఉండేది నాకు. కానీ నేను ఎప్పుడైతే రాష్ట్రంలోనే 7th ర్యాంక్లో సెలెక్ట్ అయ్యి గ్రూప్ 1 సర్వీసెస్లో టాపర్గా నిలిచానో, ఆ డాక్టర్లందరూ కూడా నా మిత్రులందరూ వచ్చి మేమంతా గర్విస్తున్నాము అని అనేటప్పుడు నా శ్రమ ఫలించిందని ఒక తృప్తి వచ్చింది. అందుకు నేనేమంటానంటే, వేరే పిల్లలతో కంపేర్ చేయకండి దయచేసి. పేరెంట్స్ అందరికీ కూడా మీ పిల్లలు ఒక అద్భుతమైన శక్తి గలవారు. వాళ్ళని ఏ రకంగా గ్రో చేయాలి, ఏ రకంగా పెంచాలి అన్న ఉద్దేశంతో మీరు అండ్ స్కూల్లో ఉన్న టీచర్స్ ఇద్దరు కూడా స్టేక్ హోల్డర్సే. ఈ ఇద్దరు సమన్వయంతో చేసేటప్పుడు అద్భుతమైనటువంటి పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని, ఈ దేశ సంపదని మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ స్కూల్లో ఇటువంటి వాతావరణంలో చదవడం మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను, మీ పూర్వజన్మ సుకృతం, మీ అదృష్టం. ఎందుకంటే మోరల్ ఎథిక్స్ అండ్ సాంస్క్రిటైజేషన్ అండ్ టెక్నాలజికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఓల్డ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో నడుస్తున్న స్కూళ్ళు ప్రజ్ఞా స్కూల్ అని చెప్పడానికి నాకు ఏమాత్రము సందేహం లేదు. నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే పిల్లలు ఈరోజు సాధించిన ఈ ఫీట్ ఏదైతే ఉందో, ఈ రికార్డ్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా మన ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొకసారి మనందరం కలుద్దాం. నాకు అర్జెంటుగా వర్క్ ఉంది కాబట్టి నేను నిర్వాహకుల్ని కోరాను ముందుగా మాట్లాడి వెళ్ళిపోతున్నానని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.